Welcome to the Mahakumbh Mela 2025 Mahashivratri. Super ఉంది. అయ్య బాబోయ్, ఏం త్రివేణి సంగమం రా నాయన, ఏం కుంభమేళ రా నాయన. ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్. మరి తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, తిరుగు. హలో మై డియర్ ఫ్యామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుషాస్ ఆటోగ్రాఫ్. సో ఈ వీడియో ఏంటంటే మేము ప్రయాగ్రాజ్లో పడ్డ కష్టాల గురించి. ఆల్రెడీ ప్రయాగ్రాజ్ 26తో ఎండ్ అయిపోయింది. మేము మొన్న అంటే 3rd మార్చ్ ఇంటికి వచ్చాము. నిన్న మొన్న ట్రై చేసాం కానీ ఒంట్లో ఓపిక లేదు, గొంతు కూడా మొత్తం పోయింది. అందుకని ఈరోజు కొంచెం ఓపిక అయితే తెచ్చుకొని వీడియో అయితే పెడుతున్నాము. అయోధ్యలో మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కుంభమేళా స్పెషల్ ట్రైన్ అయితే ఎక్కి ప్రయాగ్రాజ్కి అయితే బయలుదేరిపోయాం. మా ట్రైన్ అయితే చాలాసేపు ఆపేశారు, వెనక్కి చూస్తూ ఉన్నారు కదా. ఒక 1 అవర్ నుంచి ఇక్కడే ఉంది. సో మేము ముందుకు ఇంకా కదలలేకపోతున్నాం. గూగుల్ మ్యాప్లో చూస్తే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంది. స్టేషన్ నుంచి చూస్తే 8 కిలోమీటర్లు ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాం, ఏదైనా ఆటో పట్టుకొని అనుకుంటున్నాము సంగం దగ్గరికి. సో ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం. మేము వచ్చాను చూసారు ఇప్పుడు రాంగ్ రూట్లో. అలా వచ్చి మేము చాలా మంచి పని చేసామని అనుకుంటున్నాం. ఎందుకంటే వెనక చూసారా, రైల్వే స్టేషన్ కాడి నుంచి వీళ్ళంతా నడుచుకుంటా వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ముందుగా అయితే ఆపేస్తున్నారు అనమాట, సంగం దగ్గరికి వెళ్ళడానికి ముందుగా ఆపేస్తున్నారు. సో ఇక్కడి నుంచి అందరూ నడుచుకొని పోవాల్సిందే. ఇప్పుడే మా బ్యాగ్స్ అయితే లాకర్ దగ్గర ఇచ్చేసి వెళ్తూ ఉన్నాము. చాలా బరువు అయితే తగ్గిపోయింది. అలా మా బ్యాగ్స్ అయితే లాకర్లో పెట్టేసి ఇంచుమించు ఒక 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళాం. అలా నడిచిన తర్వాత మాకు ఇక్కడ సెంటర్ అయితే కనిపించింది. అక్కడ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వాక్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. తీరా చూస్తే ఇంకా 2 కిలోమీటర్లు నడవాలంట సంగం పాయింట్ దగ్గరికి. కొంచెం ఓపిక కూడా తెచ్చుకొని మళ్ళీ వాక్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. వెల్కమ్ టు ద మహాకుంభ మేళా 2025 మహాశివరాత్రి. ఎలా ఉంది కుంభమేళా? సూపర్ ఉంది. స్టార్టింగ్లో చాలా ఎగ్జైట్ అయిపోయాం. అదే ఎగ్జైట్మెంట్తో ఓపిక అంతా కూడా తెచ్చుకొని నడిచి త్రివేణి సంగమం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్తున్నాం. నడుస్తూనే ఉంటున్నాం. అలా బోలెడంతసేపు నడిచాక సరే ఇంకా టైం ఉంది, శివరాత్రి రోజు స్నానం చేద్దామని చెప్పైతే పుడింగెల్లాగా ఆ ఐరన్ బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో అవైతే దాటుకొని అవతల వైపుకి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆకారాలని నాగసాధువుల్ని చూడడానికి. ఇక్కడ వరకు అంతా సాఫీగానే జరిగింది, కానీ ఇక్కడి నుంచే ట్విస్టుల మీద ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ అయితే స్టార్ట్ అయింది. తిరుగుతూనే ఉంటుంది, తిరుగు. మేము అరౌండ్ ఒక 2-3 అవర్స్ నుంచి తిరుగుతూ ఉన్నాం. ఎందుకు అని మీరు అడగచ్చు. రేపు త్రివేణి సంగమంలో బోటింగ్ చేయడానికి మేమైతే తిరుగుతున్నాం. ఎక్కడైనా చేయొచ్చు అని మీరు అడగచ్చు. సో మేము అనుకున్న కాన్సెప్ట్కి మేము పలానా దగ్గరే చేయాలని మేమైతే అనుకున్నాం. సో దానికోసం అయితే మేము ట్రై చేస్తున్నాం. పిచ్చా మీకు
అనుకోవచ్చు మీరు. మాకు పిచ్చి క్రేజీ. అసలు ఏమైందంటే మా పాటికి మేమేదో కామ్గా సంగం ఘాట్లో స్నానం చేసుకొని వెళ్ళిపోదాం అనుకునే టైంలో ముగ్గురు అక్కలైతే కలిసి యాక్చువల్గా బోటింగ్లో తీసుకెళ్ళి ఒక చోట స్నానం చేయిస్తారు, అదే అసలైన త్రివేణి సంగమం అని అయితే చెప్పారు. సో ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అక్కడికే వెళ్దాం అని అయితే మేము ఫిక్స్ అయిపోయి నడవడం అయితే స్టార్ట్ చేసాం. మా వల్ల కాల ఆటో ఎక్కాం, వాడేమో మేము ఎక్కడైతే ఎక్కామో అక్కడే మళ్ళీ వదిలేశాడు. బోటింగ్ వాళ్ళని కనుక్కుంటే ఏమో రేపు మార్నింగ్ స్టార్ట్ అవుద్ది 10 గంటల పైన అన్నారు. పోలీసులను అడిగితేమో అసలు లేదు క్యాన్సిల్ అన్నారు. ఒక్కడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలా. ఇంక మా తిప్పలు చూసి ఒక ఆయన ముందుకు వచ్చి నా బైక్లో మిమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా అన్నాడు. అమ్మయ్య దేవుడు ఉన్నాడ్రా అనుకునే లోపే ఆయన బైక్ అయితే స్టార్ట్ అవ్వనే లేదు. ఇంకా ఈ బోటింగ్ గీటింగ్ అయ్యేలా లేదని చెప్పి కామ్గా సంగం ఘాట్కి వెళ్ళిపోదామని చూస్తే ఆ ఐరన్ బ్రిడ్జెస్ అయితే క్లోజ్ చేసేసారు. లాస్ట్కి వెళ్ళండి ఓపెన్లో ఉంటుంది అన్నారు. అక్కడికి వెళ్తే ఫస్ట్కి వెళ్ళండి ఓపెన్లో ఉందని అది క్లోజ్ చేశారు. ఇలా అందరూ చూసి పోలీసులతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఒక్కడు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకపోగా అసలు మీరు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు, అయినా మిమ్మల్ని ఇక్కడ పంపించిన పోలీస్ ఎవరు, ఆయన పేరు చెప్పండి అని అయితే రివర్స్లో క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి పంపించారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు. మొత్తానికి చుక్కలైతే కనిపించాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక సైడ్ నుంచి యమున వస్తుంది, ఇంకో సైడ్ నుంచి గంగా వస్తుంది, మధ్యలో కలుస్తున్నాయి అండ్ కింద అంతర్వాహినిగా సరస్వతి ఉంది కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే జనాల్ని ఒక సైడ్కి కొంతమందిని ఆపేస్తున్నారు, ఇంకో సైడ్లో కొంతమందిని ఆపేస్తున్నారు. దానివల్ల కొంతమంది యమునలో, కొంతమంది గంగలో, కొంతమంది యమున గంగ రెండు మాత్రమే కలిసే చోట్ల స్నానం చేస్తున్నారు. అసలైన త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలంటే బోటింగ్లోనే వెళ్ళాలంట. చాలా మంది అయితే మాతో ఈ విషయం అయితే చెప్పారు. దానికోసమే మేము ఎంతసేపు ట్రై చేసాం కానీ కుదరలేదు. మొత్తానికి కింద మీద పడైతే సంగమంలో అయితే మునిగేసాము. కానీ ఇట్స్ వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఏం చేద్దాం, ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. సో ఈరోజు శివరాత్రి కాబట్టి మనకి ఎక్కడ ఆప్షన్ లేదు, ఉన్న దగ్గర అయితే మనం మునిగేసాం. ఇంకా దొరికిన చోట స్నానం అయితే చేసేసి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. దానికేమో అరేల్ ఘాట్ వైపు వెళ్ళమన్నారు. తీరా అక్కడికి వెళ్ళాలంటే 5 బ్రిడ్జులు ఉంటే అందులో 4 క్లోజ్ చేసి మళ్ళీ 2 to 3 కిలోమీటర్స్ నడిపించారు. ఇంకా ఇంత దూరం వచ్చి కూడా త్రివేణి సంగమంలో స్నానం చేయకుండానే వెళ్ళిపోతామన్న దిగులు, నీరసం, నిస్పృహతో వెళ్తుంటే ఇంకా 4 అయితే కనిపించారు. మేము సంగం ఘాట్లో ఎందుకు స్నానం చేయలేదురా నాయనా, అది కూడా ఉన్నది పోగొట్టుకున్నామని ఫీల్ అవుతుంటే వీళ్ళు సంగం ఘాట్ దాటుకొని మరీ డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ ఈ సైడ్కి అయితే వచ్చారంట. సరే అయితే ఇంకా లాస్ట్గా ట్రై చేద్దామని అయితే చూసాం. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఒక్క బోట్ కూడా లేదు. పోలీస్ వాళ్ళని అడిగితే మొత్తం క్లోజ్ అని అయితే చెప్పేశారు. ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేక ఆరేల్ ఘాట్లోనే స్నానం అయితే చేసేసారు. రాత్రి నుంచి తిరిగి 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 చెప్పులు చూసారా ఎలా కనిపిస్తున్నాయి. ఇంకా చలి, నిన్నటి నుంచి ఫుడ్ లేదు, సరిగ్గా నిద్ర లేదు. ఆ ట్రైన్లో కాసేపు నిద్రపోయాం అంతే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి 7 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఎందుకు వచ్చారా నాయన. ఇంకా కొంచెం దూరం నడిచి అయితే ఈ మెయిన్ సెంటర్ దగ్గరకు వచ్చాం. తీరా ఇక్కడ చూస్తే ఒక్కటంటే ఒక్క ఆటో కూడా ఆపట్లేదు, బైక్ వాళ్ళు కూడా ఆపట్లేదు. ఆపిన వాడైతే ఆస్తులు అడుగుతున్నాడు. మరీ దారుణం రా నాయన. ప్రయాగ్రాజ్ లో దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే మెయిన్ వెహికల్ ఫెసిలిటీ లేదు. ఇన్ని లక్షల మంది వస్తున్నారు, జస్ట్ ఒక బస్ ఫెసిలిటీ అయినా అవైలబుల్గా లేదు. చిన్న చిన్న పిల్లలతో వస్తున్నారు, ఇన్ని మంది కోర్టులో వస్తున్నారు, ఫుడ్ ఫెసిలిటీ లేదు, సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. పాపం వీళ్ళందరూ 10 కిలోమీటర్లు నడిచి అక్కడ దాకా వెళ్తున్నారా, మళ్ళీ ఇంకో 5 కిలోమీటర్స్ నడిపిస్తున్నారు. షార్ట్ కట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. మెయిన్ రోడ్ దాకా ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? లేదు. వీళ్ళేమో ఆటో వాళ్ళు 300, 400, 1000 రూపాయలు, 1500, 2000 వాళ్ళకి నచ్చిన రేట్లు. ఇదమ్మ 3 కిలోమీటర్లు 300, 400 ఏంది. బైకులు కూడా అంత రేట్లు తీసుకుంటామన్నారు.
ఒక వెహికల్ చిన్న చిన్న పిల్లకాయలు వస్తున్నారు, ఫ్యామిలీలు ఎలా వస్తారు ఇలా ఉంటే? పుణ్యం కానీ పాపం వచ్చేలా. సో అది మ్యాటరు. అంతా అయిపోయిందిలే ఇంక వెళ్ళిపోతాను అనుకునే టైంకి ఇక్కడికైతే వచ్చి చూసాం. ఓడి అమ్మ బడవ, సంగం ఘాటు, అరేల్ ఘాటు మించిన జనాభా అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడికైతే మరీ దారుణం. కార్లు అయితే డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి సంగం ఘాటు వైపు నుంచి. మేమేమో ఇక్కడికి నడవడానికి ఇంతసేపు కష్టపడుతుంటే వీళ్ళు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తున్నారు. చూడండి మీరే జనాలు ఎంత మంది ఉన్నారో. అండ్ మీకు అక్కడ కనిపిస్తున్నాయో అవి మొత్తం బోట్లే. బోటింగ్ అయితే లేదని చెప్పారు, కానీ అక్కడైతే బోటింగ్ రన్ అవుతుంది. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఐ థింక్ అది మొత్తం విఐపీల కోసమే నడిపిస్తున్నారు అనుకుంటా. ఛా, అసలు ఎందుకు వచ్చాంరా నాయన ఇంత దూరం అని అయితే ఫీలింగ్ కల్పించేశారు. విఐపీలకు లెక్క, మా లాంటి వాళ్ళకి ఒక లెక్క. అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూస్తున్నారా? ఈ బ్రిడ్జ్ మీదకి రావడానికి మేము చేసిన యుద్ధం అయితే అంతా ఇంత కాదు. పోలీసులతో గొడవ కూడా పెట్టుకున్నాము. అయ్య బాబోయ్, ఏం త్రివేణి సంగమం రా నాయన, ఏం కుంభమేళ రా నాయన. ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్. మరి ఇన్ని ట్రిప్పులకి వెళ్ళాం కానీ ఇదే మా లైఫ్లోనే ది వరస్ట్ ట్రిప్. మరీ దారుణంగా ఉన్నారు ఆ బైక్ల వాళ్ళు కూడా, ఆ ఆటోల వాళ్ళు కూడా. కొంతమంది అయితే రిజర్వేషన్లు అంట. అండ్ ఇంత దూరం వచ్చినందుకు కనీసం ఆ త్రివేణి సంగమంలోనే స్నానం చేసామంటే అది కూడా లేదు. రైల్వే స్టేషన్కి వస్తే అది ఇంకా దారుణం. లోపలికి వస్తే బయటికి పోవడానికి లేదు, బయటకు వస్తే లోపలికి పోవడానికి లేదు. కనీసం వాష్రూమ్కి కూడా మొత్తం పోలీసులతో సెక్యూర్ చేసేసారు. ఒక రకంగా మంచిదే, కానీ చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఏదో జైల్లో పెట్టేసినట్టుంది. మీ ట్రైన్ ఇదైతేనే ఇక్కడ ఉండండి, లేకపోతే పోండి అని చెప్పి తరిమేస్తున్నారు. అసలు లైఫ్లో ఎప్పుడు ఇలాంటివి చూస్తాను అనుకోలేదు. ఒక పోలీస్, ఆర్మీ వాళ్ళంతా ఉండి ట్రైన్లు ఎక్కిస్తారని. అయ్య బాబోయ్, ఈ ట్రిప్లో నేనైతే లైఫ్లో చూడలేను అనుకున్న, వెళ్ళలేను అనుకున్న దరిద్రాలన్నీ చూసేసాను. ఇదనమాట మా కుంభమేళ ఎక్స్పీరియన్స్ అయితే.